ఈ ప్రేమ కథ వినండి. ఇద్దరు ప్రేమికులు, గౌతమ్ అండ్ మిథున. ఆకాశమంత ప్రేమ. వాళ్ళు దూరు తీరాలకు వెళ్లి సంతోషంగా ఉందాం అనుకుంటారు. కానీ వాళ్ళ ప్రయాణం సముద్రం మీదుగా ఉంది. వాళ్ళు పడవ చేరాక గౌతమ్, నేను ప్రయాణం సాగించలేను, నేను వెనక్కి వెళ్ళాలి అన్నాడు. అప్పుడు మిథున, ఎందుకు, ఇప్పుడే ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. అప్పుడు గౌతమ్, నేను అన్నీ వదిలేసి రాలేను అనిపిస్తుంది అన్నాడు. ఒకవేళ మన ఇద్దరం మునిగిపోతే ఒకరైనా బ్రతికి ఉండాలి కదా మన జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి. అప్పుడు మిథున, అయితే నేను నీతో ఉండిపోతాను అంటుంది. గౌతమ్ వాడిపోయిన చిరునవ్వుతో, నేను ఆగిపోయినట్టు నువ్వు ఆగకూడదు. నువ్వు జీవితంలో పై స్థాయికి వెళ్లాల్సిన సమయం ఇది. నా పరిస్థితి బాగుంటే నేను నీతో వచ్చేవాడిని. ఇప్పుడు నీతో వచ్చి నిన్ను ఇబ్బందుల్లో పెట్టలేను. నీకు జీవితంలో సుఖశాంతులున్నాయి అన్నిటి పరంగా, నాకు అలా లేదు అని అన్నాడు. అలా ఆమె ప్రయాణం మొదలైంది. ఆమె ఎదలో ఎన్నో ప్రశ్నలు. ఇదంతా నేల మీద ఎందుకు చెప్పలేదు? ఇది భయమా లేక మనసులో దాగున్న నిజమా? అతను నన్ను రక్షించాడా లేదా నన్ను విడిచిపెట్టాడా? ఈ కథలో విడిపోవడం కూడా ప్రేమలా అనిపించిందా లేక ప్రేమ అనే పేరు వాడి విడిపోయారా? మీరే చెప్పండి. ఓకేనా?